శ్రీమాత్రే నమః. ఓం శ్రీ పాండురంగాయ నమః. శ్రీ 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 కపిలాతీర్థుని పాండురంగ స్వామి దేవస్థానము ధర్మాపూర్ గ్రామము పాలమూరు జిల్లాలో గత కొన్ని వందల సంవత్సరాల నుంచి వెలిసింది. 1800 సంవత్సరంలో ఈ ఆలయము అనేది పునర్నిర్మాణించబడింది. కాబట్టి ఈ ఆలయంలో రుక్మిణి పాండురంగ స్వామి శేషమ్మ అనే భక్తురాలు సీతారామ మునీంద్రుల వారి తపస్సుకు మెచ్చి స్వామివారు పుట్ట రూపంలో ఇక్కడ కొండగుహలో వెలిసినందువలన శేషమ్మ అనే భక్తురాలకు కలలో వచ్చి స్వామివారు రుక్మిణి పాండురంగ స్వామి ఇక్కడ నేను వెలిశాను, నీవు పాదయాత్రగా పండరిపురానికి వెళ్ళి అక్కడ ఉన్న విగ్రహాలను తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయమని ఆమెకు ఆదేశించగా ఆమె ఆ విధంగా పాదయాత్రగా వెళ్ళి పండరిపురానికి వెళ్ళి ఈ రుక్మిణి పాండురంగ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠ చేసింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయము దినదినము అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ క్షేత్రానికి కపిల గోవు అనే ఆవు వచ్చి ఆ స్వామివారి పుట్ట రూపంలో ఉన్న స్వామివారికి పాలు ఇచ్చినందువలన కపిలాద్రి అని క్షేత్రనామంగా ఇక్కడ వెలిసింది. ఆనాటి నుంచి కూడా ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరంలో చైత్రమాసంలో పౌర్ణమి రోజు హనుమత్ విజయోత్సవం రోజు నాడు బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ఈ అర్చకులు వంశపారంపర ధర్మకర్త అయినటువంటి శ్రీ వైష్ణవ కృష్ణదాసు ప్రబంధాల కృష్ణదాసు వారి కూడా స్వామివారి కలలో వచ్చి ఈ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయానికి మీ వంశీయులే పూజా కార్యక్రమాలు అర్చనలు చేయించాలని ఆదేశించగా ఆనాటి నుంచి కూడా ఆ వంశం వారు ఈనాటి వరకు వైష్ణవం నరసింహయ్య వారి ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. నిన్నటి రోజు 10వ తారీఖు నుంచి ప్రారంభమై ఈ నెల 14వ తారీఖు వరకు ఈ 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నిన్నటి రోజున పల్లకి సేవ గుట్టపైకి చేరుకుంది. ఈరోజు రాత్రి 9 గంటలకు ప్రభోత్సవము హనుమద్వాహన సేవ ఉంటుంది. రేపు ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం నూతన కళ్యాణ మండపంలో 11 గంటలకు జరుగుతుంది. సాయంత్రం అనగా రాత్రి 11 గంటలకు గరుడవాహన సేవ మరియు రథోత్సవము రేపు శనివారం నాడు రాత్రికి జరుగుతుంది. ఎల్లుండి అనగా 13వ తారీఖు ఆదివారం నాడు సాయంత్రము 4 గంటలకు బండు తిరుగుట శకటోత్సవ కార్యక్రమం ఉంటుంది. 14వ రోజు సోమవారం నాడు ఉదయము అశ్వవాహన సేవ మరియు తీర్థావళి అవభృత స్నాన కార్యక్రమాలతో ఈ బ్రహ్మోత్సవాల ఘట్టము ముగియనుంది. ఈ క్షేత్రంలో ముఖ్యంగా విశిష్టత ఏమిటి అంటే ఇక్కడ వివాహము చేసుకున్న దంపతులకు అతి తొందరగా సంతానం కలగడము, వాళ్ళ సంతానం అభివృద్ధిలోకి చెందడము. ఈ క్షేత్రంలో వివాహము కాని వారు ఎవరైనా సరే ఇక్కడ ముడుపు కట్టుకున్న మరియు స్వామివారి సన్నిధానంలో రుక్మిణి పాండురంగ స్వామి కళ్యాణంలో పాల్గొన్న ఆ కళ్యాణోత్సవాన్ని దర్శించినా చూచినా అతి తొందరగా వివాహం కాని స్త్రీలకు వివాహము వాళ్ళకందరికీ కూడా వివాహం జరుగుతుంది.